డాక్టర్ గారు, కండోమ్ జారిపోకుండా చేసుకునే మార్గం ఉందా? కండోమ్ వాడే వాళ్ళకి చాలామందికి ఒక సమస్య వస్తుంటుంది. వాళ్ళకి కండోమ్ సరిగా ఫిట్ కాకపోవడము, లేదా సరిగ్గా తొడగలేకపోవడము, కండోమ్ సెక్స్ చేసి జారిపోవడము జరుగుతుంటాయి. ఇది చాలా సమస్యలు ఉంటాయి. దాన్ని ఏం చేయాలంటే ముఖ్యంగా కండోమ్ యూసేజ్ సరిగ్గా తెలియాలండి. కొంతమంది అనుకుంటారు ఒక్కొక్కరికి వాళ్ళ పురుషాంగ పరిమాణం బట్టి కండోమ్ ఉంటుంది, అది కరెక్టే, ఎవరి పురుషానికి తగ్గట్టుగా వాళ్ళకి వాడాలి, అది ఎలా సెలెక్ట్ చేసుకోవాలో తెలియదు అంటుంటారు కొంతమంది. మా పురుషాంగానికి తగ్గ కండోమ్ ఏదో అని మాకు తెలియకుండా ఉంటుందని అంటుంటారు. అది ఆ విషయం చాలా తెలుసుకున్నాం. కానీ యూనివర్సల్గా అందరికీ సరిపోయే విధంగా కండోమ్స్ ఉంటాయి. సాధారణంగా అంత సాధారణంగా ప్రతివాడికి అంగం గట్టిపడ్డప్పుడు స్తంభించినప్పుడు అది 5 అంగుళాల నుంచి 6 అంగుళాలు ఉంటుంది. అంగం గట్టిపడ్డప్పుడు 5 నుంచి 6 అంగుళాలు ఉంటుంది. ఎక్కడో కొద్ది మందికి 4 అంగుళాలు, కొంతమందికి 6.5 అంగుళాలు, 7 అంగుళాలు ఉంటుంది అన్నమాట. అంచేత ఈ 4.5 అంగుళాల నుంచి 5.5 అంగుళాలు, 6.5 అంగుళాలకు సరిపోయే కండోమ్ యూనివర్సల్ సైజ్ అని ఆల్మోస్ట్ అందరికీ ఉంటుంది. అందరికి సరిపోతుంది. మామూలు కండోమ్స్ అందరికి సరిపోతాయి. అలాగే అందరికీ దాదాపు అందరికి ఫిట్ అవుతాయి. కొంతమందికి అంగం చిన్నదిగా ఉంటుంది, అలాగే కొంతమందికి అంగం సన్నగా ఉంటుంది కొంత చిన్నదిగానే ఉంటుంది. కానీ వాళ్ళు కూడా సెక్స్ చేస్తే సెక్స్లో వాళ్ళు తృప్తి చెందుతారు, స్త్రీ కూడా చెందుతాయి. కొంతమందికి నా అనుమానం అంటే కండోమ్ సరైనది కాకపోతే స్త్రీకి తృప్తి కలదు, మగాడు తృప్తి కలదు అనుకుంటారు. సాధారణంగా కండోమ్ వల్ల తృప్తి ఒకటే. ఇలా మామూలు సెక్స్ చేసేంతో కండోమ్ లేకుండా పాల్గొంటే సెక్స్లో పాల్గొంటే ఎంత తృప్తి కలుగుతుందో కండోమ్ వాడి సెక్స్లో పాల్గొనే అంతే తృప్తి కలుగుతుంది. ఎక్కడో అరుదుగా కొంతమందికి కండోమ్ వల్ల తృప్తి కలగదు. ఆడదానికే కలగనట్టు ఉంటుంది, మగవాడికే కలగనట్టు ఉంటుంది. రేర్. కొంతవరకు సైకలాజికల్. నేను కండోమ్ వాడాను, న్యాచురల్ ఇది లేకుండా పోయింది, న్యాచురల్గా ఉండస్ లేకుండా పోయింది, అంచేత నాకు న్యాచురల్గా తృప్తి కలగట్లేదు అని అనుకుంటారు. అదేం లేదు. కండోమ్ వాడినా ఒకటేలా ఉంటుంది, వాడకపోయినట్లు. మెజారిటీ పీపుల్ అందరికి కూడా కండోమ్ వాడినా ఏ రకం అసంతృప్తి ఉండదు. కావాల్సింటే సరిగ్గా వాడడం. అలాగే సైజులు అంటారు, ఉన్నాయి మార్కెట్లో తగిన సైజులు అన్నీ ఉన్నాయి. 7 అంగుళాలు ఉండే పురుషాంగం వాళ్ళకి, 6.5 అంగుళాలు ఉన్న వాళ్ళకి సరిపోయిన, 5 అంగుళాలు సరిపోయిన వాళ్ళకి, 4 అంగుళాలు ఉన్న వాళ్ళకి, అలాగే బాగా లావుగా ఉండే ఆ పురుషాంగం లావుగా ఉండే వాళ్ళకి, సన్నగా ఉండే వాళ్ళకి వేరే సైజెస్ ఉండకపోలా. అంటే మీరు వెళ్ళేవాడు కండోమ్స్ కొనుక్కోవాలన్నప్పుడు సీదిక్ వేరియస్ కండోమ్స్ మీరు అక్కడ సైజ్ ఇస్తాడు వాడు. కొన్ని కండోమ్స్ ఏమో 6 అంగుళాలు సరిపోయిన సైన్ అని, 7 అంగుళాలు సరిపోయినని, 5 అంగుళాలు సరిపోయిందని, అలాగే సైజెస్ ఉంటాయి. మీరు ఆ సైజు బట్టి డిఫరెంట్ సైజు 3-4 రకాల సైజులు ఉంటాయి. 3 రకాల వెడల్పు కైవారం సంబంధించినవి ఉంటాయి. అంచేత మీరు దాన్ని బట్టి మీ చిన్నది సన్నది అనుకుంటే ఆ సన్న తీసుకోండి. మీరు ఒకవేళ చాలా సైజు చిన్నది, అంగం సన్నగా ఉంటుంది అని మీరు అనుకుని ఉండొచ్చు. కొంతమంది ఉంటుంది కాదను. కొంతమందికి ఇలా సన్నగా ఉంటుంది, కొంతమందికి ఇంత లావుగా ఉంటుంది, సన్నగా ఉంటుంది. అలాంటి వాళ్ళు పర్టికులర్. కానీ దాదాపు మెజారిటీ పీపుల్ అందరికి కూడాను దాదాపు ఒకటే సైజు, ఒకటే లావు ఉంటుంది కనుక యూనివర్సల్ సైజ్ సాధారణంగా సరిపోతుంది. అంచేసి కండోమ్ వల్ల ఏ సైజుల్లో పెద్ద లేదు. ముఖ్యంగా అల్ట్రా థిన్ కండోమ్ వాడినట్లయితే, అల్ట్రా థిన్ కండోమ్ అంటాం. అల్ట్రా థిన్ కండోమ్ వాడితే వాళ్ళకి ఆల్మోస్ట్ అందరికీ తగ్గ అంటే కండోమ్ అల్ట్రా థిన్ కండోమ్ వాడాలి. అది దాన్ని తీసుడు ఇక కండోమ్ కొంతమందికి మామూలుగా అన్నిటిపైన లూబ్రికేషన్ రాసి ఉంటుంది. ఒకవేళ లూబ్రికేషన్ లేదనిపిస్తే ఒక లూబ్రికేషన్ లైట్గా ఏదైనా రాయొచ్చు. మీరు కొద్దిగా నీళ్ళని రాయొచ్చు, లేదా కొద్ది నూనె లాంటిదని రాయొచ్చు, లేకపోతే మనకి కేవై జెల్లీ అని రాసుకోవచ్చు. ఏదో కేవై జెల్లీ రాయొచ్చు, రాసి కొన్ని ఏదైనా కొద్దిగా అన్న రాయొచ్చు, కొద్దిగా ఏదైనా రాయొచ్చు. అది కాస్తే ఆటోమేటిక్గా కొన్ని నూనె రాయొచ్చు, ఏదైనా రాయొచ్చు. మీరు రాసుకున్నా మీకు ఒకవేళ అనిపిస్తే కానీ ఎక్కడ వస్తుందంటే మీకు అనిపించడం అనేది కండోమ్ ఉన్నాళ్ళ పైన డ్రై విజయన ఉంటుంది. కొంతమందికి డ్రై విజయన ఉన్న చోట స్టీల్ స్పందించకపోతే యోనిలో ద్రవాలు ఓడకపోతే అక్కడ కండోమ్ వేసుకోకపోయినా సరే పురుషాంగం కదలిక సరిగా ఉండదు. డ్రై విజయన ఉన్న చోట
అలాంటి చోట్ల మాత్రం తప్పకుండా కేవై జెల్లీ అనేది ఉంటుంది, అది రాసుకొని చేయాలన్నమాట. మామూలు కన్ను వేసుకోకపోయినా సరే మామూలు పురుషాంగం చేసినా కూడా అప్పుడు కూడా రాసుకోవాలన్నమాట. అందుచేత లూబ్రికేషన్ వాడాలి. అలాగే సరిగ్గా ఇంకా మీరు కొంచెం సైజెస్ మాత్రం వాళ్ళ ఇష్టం సైజు ప్రకారం చూసుకోవాలి. అంతేకాకుండా ఒకటేలాగా ఉండాలి, మనం వాడేది ఒకటిలాగా ఉండాలి లేదు, కానీ మీరు సైజు ప్రకారం తీసుకోండి. అందుచేత కండం సైజు వేరీగా ఉంటుంది కానీ ఒక చేయొచ్చు, కానీ యూనివర్సల్ సైజ్ చాలా సరిపోతుంది. ఎక్కడ కొద్ది మందికుండగా వారికి ఎవరికైతే సన్నగా ఉండి చిన్నగా ఉంటుంది చూసారా వాళ్ళు మాత్రం జారిపోతుంది, వాళ్ళకి మాత్రం జారిపోతుంది. ఇంకోటి కండం మాత్రం చివరి దాకా బేస్ వరకు పురుషాంగం బేస్ వరకు మాత్రం తొడగాలి. తొడగపోతే అది బయటకు వచ్చేస్తుంది. బేస్ వరకు తొడగాలి. చేస్తే అలా తొడగడం ముందు ప్రాక్టీస్, కొత్త వాళ్ళైతే ఒకసారి ముందు మామూలుగా వాడి ప్రాక్టీస్ చేయండి. సంబంధించిన పురుషాంగం తొడిగి ప్రాక్టీస్ చేయండి. అప్పుడు సెక్స్ పని కూడా చాలా ఈజీ అయిపోతుంది. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు డాక్టర్ సమరం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.